పెట్టన్న కూరగాయలు తెస్తున్నా నువ్వు. ఎంత కాస్ట్లీ ఫుడ్ నువ్వు తీసుకొచ్చినా కానీ ఆ ఫుడ్డు, ఆ కర్రీ మొత్తం ఆధారపడేది దేని మీద అయ్యా అంటే చిన్న చిన్న పరికరం మీద. ఏంటది? ఉప్పు. దానికి గనక ఉప్పు అంటకపోతే ఇక ఆ కూరకు వాల్యూ లేదు. నువ్వు 10,000 రూపాయలు పెట్టి విలువైన కర్రీస్తే తీసుకొచ్చినా కానీ, నువ్వు 1000 రూపాయలు పెట్టి మంచి నాన్ వెజ్నే వండుకోవటానికి నువ్వు ఇష్టపడ్డా కానీ అది టేస్ట్ రాకపోతే నీకు బాధ కలిగిద్ది. వండిన వారిని తిడతావు నువ్వు తినుకుంటూ నువ్వే నీ శరీరానికి అసహ్యమేస్తూ ఉండిద్ది. ఇంత డబ్బులు పెట్టి ఇంత ప్రయాసతో నేను ఇంత ఇష్టంగా తీసుకొచ్చానే, ఇంత ఇష్టముగా తిందామని తీసుకొచ్చానే, ఇది సరైన టేస్ట్ లేదు, నా నోటికి సరైన రుచిని అందించలేదు ఇది అని కొన్ని సందర్భాల్లో మనం బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, ఇంట్లో ఉన్న వాళ్ళని అరుస్తూ ఉంటాం. ఏవండి, అంత కాస్ట్లీ ఫుడ్ అంతా కూడా ఆధారపడింది దేని మీద అంటే సాల్ట్ మీద, ఉప్పు మీద. అదిగో చూడండి, దేవుడు ఎంత దాచిపెట్టిందంటే దాంట్లో. అందుకే ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, నీ సంభాషణ ఏదైతే ఉన్నదో, మీ సంభాషణ ఏదైతే మీరు చేస్తున్నారో, నీ భర్తతో ఉండొచ్చు, నీ భార్యతో ఉండొచ్చు, నీ పిల్లలతో ఉండొచ్చు, నీ అత్తతో ఉండొచ్చు, నీ కోడలతో ఉండొచ్చు, తోటి విశ్వాసుతో ఉండొచ్చు, సేవకునితో ఉండొచ్చు, నువ్వు పనికి పోయే దగ్గర పనివారితో ఉండొచ్చు, వీధుల్లో నిలబడినప్పుడు జన సమూహంతో ఉండొచ్చు, నువ్వెక్కడ నిలబడినా కానీ, ఏ స్థలంలో ఉన్నా కానీ, ఎవరితో మాట్లాడినా కానీ మీ సంభాషణ ఎలా ఉండాలంటే రుచి కలదిగా ఉండాలంట. స్తోత్రం చెప్పు. రుచి లేకపోతే ఇక అది వేస్టేనండి, ఇక ఆ మాటకు విలువ ఉండదు. కొంతమంది మాటలకు విలువలు ఉండవు, కొంతమంది మాటలు కొంతమంది నమ్మరు, కొంతమంది ఎన్ని మాట్లాడినా ఆ మాటలు వినబుద్ధి కాదు, మాట్లాడుతూనే ఉంటారు, సంభాషణ చేస్తానే ఉంటారులే కానీ ఆ మాటలో మాధుర్యం ఉండదు, ఆ సంభాషణ వినబుద్ధి కాదు. ఎప్పుడు వెళ్ళిపోతారా, ఎప్పుడు దూరం అయిపోతారు, ఎప్పుడు విడిచిపెట్టిద్దా, ఎప్పుడు విడిచిపెడతాడా అన్నట్లుగా ఎదుటి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. దేనికో తెలుసా? ఆ మాటలో, ఆ సంభాషణలో ఉప్పు లేదు, ఆ సంభాషణలో రుచి లేదు, ఆ మాటలో రుచి దొరకట్లేదు, ఆ సంభాషణలో మాధుర్యం లేదు. కాబట్టి ఆ మనిషిని ఇష్టపడరు వాళ్ళు. ఆ మనిషి ఎంత వార్త తీసుకొచ్చినా కానీ, ఆ మనిషి తీసుకొచ్చిన వార్తను కూడా ఇష్టపడరు వాళ్ళు. ఎందుకు తెలుసా? ఏమి సంభాషణ రుచిగా ఉండదని తెలుసు కాబట్టి, వీళ్ళ మాటలు రుచిగా ఉండవు కాబట్టి వాళ్ళని ఇష్టపడరు చాలామంది. కానీ నువ్వు ప్రభువుని ఎరిగిన విశ్వాసివై ఉన్నావు గనక, క్రీస్తుని అంగీకరించనని పిలువబడుతున్న కుటుంబమై ఉంది గనక, దైవజనుడిగా చెబుతున్న మాట ఏమిటంటే, మీ సంభాషణ ఏదైతే ఉన్నదో, మీ మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలు ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచిగా మార్చబడునుగాక. హల్లెలూయా. ఎలా ఉండాలంట? రుచిగా ఉండాలంట. ఎలా ఉండాలండి? అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. కొన్ని ఫంక్షన్లో పోయి మనం తినొచ్చిన తర్వాత కొన్నిసార్లు బాధపడతాం మనం, ఎందుకంటే వాడు అంత ఖర్చు పెట్టుకున్నాడు కానీ భోజనం సరిగ్గా చేయలేదు. ఆ మాట మనం అనటానికి గల కారణం ఏంటంటే, మన నోటికి ఏం తగలేదు? రుచి. ఏం తగలేదు? రుచి తగలేదు. ఇక ఐస్ క్రీమ్ ఒక్కటే బాగుందంటాం. ఎందుకు? అది వాడు తయారు చేసింది కాదు కాబట్టి.
అది కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ సిద్ధపరచుకొని వచ్చింది కాబట్టి అది ఒక్కటే బాగుంది అంటాం మనం. కొన్ని చోట్లకు పోయి వస్తాం, ఎంత బాగా చేసిండో, స్తోత్రం చెప్పండి. ఏమంటాం? ఎంత బాగా చేసిండో, ఫంక్షన్కు తగ్గట్టుగా చేసిండు. డబ్బు పోయినా పర్లేదు, ఎంత రుచిగా చేసిండో అంటాం మనం. దాని అర్థం ఏంటంటే, నీ నోటికి రుచి తగిలితేనేమో అది మెచ్చుకుంటుంది. నీ నోటికి రుచి తగలకపోతే మెచ్చుకోవట్లేదు. అది నీ శరీరం యాక్సెప్ట్ చేయట్లేదు, నీ హార్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే నీ హృదయానికి కూడా నచ్చలేదు, అది నీ మనస్సుకు కూడా నచ్చలేదు. నేనేమంటానంటే, తినే ఆహారానికే నీ హార్ట్ యాక్సెప్ట్ చేయట్లేదే, శరీరములో ఒక పూట ఉండి ఏమండి భూగర్భములో విడవబడే వ్యర్థతమైన ఆహారము కొరకే నీ మనస్సు యాక్సెప్ట్ చేయట్లేదే, మరి నీకు దగ్గర ఉన్న సంభాషణ, నువ్వు మాట్లాడే మాటలు రుచిగా లేకపోతే నిన్నెంతమంది అసహించుకుంటారు? నిన్నెంతమంది ద్వేషించుకుంటారు? అందుకే దైవజనుడైన పౌలు అంటుండు, సంగమా, క్రీస్తుని ఎరగబడనని పిలువబడుతున్న విశ్వాసి, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగా ఉండటానికి చూసుకోండి. కొంతమంది సంభాషణ ఎలా ఉండిద్దో చూడండి. యోబు రాసిన గ్రంథం 15వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగున, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా. కొంతమంది సంభాషణ ఎలా ఉండిద్దంట? వ్యర్థ సంభాషణ, పనికిరాని సంభాషణలు, పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం కొన్నిసార్లు. ఆ మాటతో మనకు సంబంధం ఉండదు, ఆ వ్యక్తులతో మనకు సంబంధం ఉండదు, ఆ కుటుంబంతో మనకు సంబంధం ఉండదు. అయినా కానీ మనం వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి వ్యర్థముగా సంభాషణ చేస్తాం, ఒక్కొక్కసారి నిష్ప్రయోజనమైన మాటల చేత మనల్ని మనమే అనిపించుకుంటాం. కొన్నిసార్లు తెలియని మాటలు, ఎరగని సంభాషణ, తెలియని సమాచారాలను మనం తీసుకొచ్చుకొని మన నోటి మాటను బట్టి నిష్ప్రయోజనముగా మనం మాట్లాడుతూ ఉంటాం. పౌలు గారు అంటుంది, యోబు అంటుంది అదే. యోబు దగ్గర ఉన్న కొంతమంది వ్యర్థముగా మాట్లాడుతున్నారు. యోబు ఎదురుగా ఉన్న జన సమూహము నిష్ప్రయోజనముగా మాట్లాడుతున్నారు. నీరసంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నీరసంగా ఉందా మీకు? మేము మంచిగా ఉన్నాం, వాక్యం వింటున్నాం, 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పండి. మాకు మనసు బాగాలేదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. బాగానే ఉందా? స్తోత్రం. అంటే ఇంకేమైనా ఉన్నాయేమని కొంతమంది సోత్తంటే పాప ఇయ్యాలా అందలేదేమో అనిపిస్తుంది. అర్థమైందా? అట్లా చూస్తున్నారు నాకు వెళ్ళి. అర్థమైందా? ఏమన్నా నవ్వినట్టు నవ్వాలా. ఎట్లా నవ్వాలా? ఒకసారి ఏమన్నాకి వెళ్ళి చూడండి. ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఎట్టుంటాడు? మళ్ళీ రివర్స్ తిరిగిందనుకో ఇక దాని తీర్మానాలు వేరే ఉంటాయి. బాండ్లు రాయాలా, సంతకాలు పెట్టాలా, చాలా ఉంటాయి ఆయనకి. కాబట్టి దైవజనుడు చెబుతున్న మాట, నీ సంభాషణ ఏదైతే ఉన్నదో, మీ మాటలు ఏవైతే ఉన్నాయో అవి వ్యర్థముగా పలకమాకండి, నిష్ప్రయోజనమైన మాటలుగా ఉంచుకోమాకండి. నిన్ను చూస్తున్న వారు అనాలండి, నీ మాట మాధుర్యముగా ఉందని. స్తోత్రం చెప్పు. యేసు ప్రభు జనసమూహంలో నిలబడి ప్రార్థన చేస్తుంటే వాక్యాన్ని బోధిస్తున్నాడు. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు సమాజ మందిరంలో జనసమూహం మధ్యలో ఉన్నాడు యేసు ప్రభు. జనసమూహం మధ్యలో ఉండి
చిన్న పిల్లవాడిగా యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి మర్చిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరు మర్చిపోయారు. ఉన్నళ్ళే అనుకొని 3 దినాల ప్రయాణాన్ని కొనసాగించారు. ఉన్నళ్ళే అనుకొని, మరి అదేం రోగమో, అదేం మర్చిపోవటమో, అదేం మర్చిపో నాకు తెలియదు. 3 రోజులు తెలియకుండా ఎట్టపోయారండి వీళ్ళు. మరియాను యోసేపు మర్చిపోయిపోయారు. ఆడకపోయి చూసుకుంటే ఈడేడంటే ఆడ దొరుకుతున్నాడు, ఎక్కడ దొరుకుతాడండి ఆయన? 3 రోజుల క్రితం వదిలిపెట్టి అక్కడికి పోయి గుర్తు తెచ్చుకుంటున్నారు. దేవులాడుకుంటూ మరలా దేవాలయంలోకి వస్తే గనులైన వారందరి మధ్యలో ఉన్నాడు ఆయన. జ్ఞానుల మధ్యలో కూర్చున్నాడు ఆయన. ఉపదేశకుల మధ్యలో కూర్చున్నాడు ఆయన. ఏమండి, ధర్మశాస్త్రపు పండితుల మధ్యలో కూర్చున్నాడు ఆయన. యవన ప్రాయములో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కూర్చుంటేనంట, యేసు ప్రభు మాట్లాడుతుంటేనంట, ఆయన మాటలకు జనము ఆశ్చర్యపోయారంట. స్తోత్రం చెప్పు. ఏం పోయారంట? ఆశ్చర్యపోయారు. నీ మాటలు ఏమనుకుంటున్నారు? నీ మాటల గురించి, మీ సంభాషణ గురించి ఏమనుకుంటున్నారు? నువ్వు ఊరిలో బ్రతుకుతున్నావు, వీధుల్లో తిరుగుతున్నావు, నువ్వు నిన్ను గురించి ఏమనుకుంటున్నారు? నీ మాటలు ఎలా ఉన్నాయని అనుకుంటున్నారు? మీ సంభాషణ గురించి జనులు ఏమనుకుంటున్నారు? నిజముగా నీ మాట ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుందా? నొప్పిని కలుగు చేస్తుందా? నీ మాట వ్యర్థంగా ఉన్నదా? నిష్ప్రయోజనముగా ఉన్నదా? నీ మాట ఉప్పు వేసినట్లుగా ఉన్నదా? సారమైపోయినట్లుగా ఉన్నదా? నీ మాట రుచిగా ఉన్నదా? రుచి లేని అనుభవంతో నువ్వు బ్రతుకుతున్నావా? ఎలా ఉన్నది నీ సంభాషణ? యేసు ప్రభు మాటను బట్టి జనులు ఆశ్చర్యపోతున్నారు. ఆయన నోటి మాట కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మాట్లాడి ప్రసంగం చేస్తాడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. నువ్వు వస్తే భయపడుతున్నారు. ఏం వార్త తీసుకొచ్చిద్దో అర్థమైందండి? ఏ సంభాషణ తీసుకొచ్చిద్దో? సరైన మాటలే ఉండవు, సరైన సంభాషణే ఉండదు. ఈ సాక్ష్యాన్ని కాదు నువ్వు సంపాదించాల్సింది. నువ్వు సంపాదించాల్సిన సాక్ష్యం ఏమిటంటే, నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగా ఉండునుగాక. హల్లెలూయా. కొందరి మాటలు అంటే నొప్పిని కలుగు చేస్తాయి అంట. ఏం కలుగు చేస్తాయి? యోబు గ్రంథం 5వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. చాలు. ఏముందంట నోటి మాటల్లో? నొప్పి. చెప్పండి అందరూ ఒకసారి, నోరు తెరిచి చెప్పండి, గట్టిగా చెప్పు. ఏముంది? నొప్పి. కొట్టాల్సిన అవసరం లేదు, రాళ్ళు రప్పులు తీసుకుని వేయాల్సిన అవసరం లేదు, ఏమండి గుండులు తీసుకుని ఇసరాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. కొంతమంది మాటలంట నొప్పిని కలుగు చేస్తాయి అంట. చిటుక్కునంటారండి మాటనే. మరి ఈ మాట అనొచ్చా లేదా? నేను ఈ మాట అనిటే ఆ వ్యక్తి ఏమైనా బాధపడిద్దేమో, లేదంటే ఆ వ్యక్తి ఏమైనా బాధపడతాడేమో అని ఆలోచన చేయరు. నోటికి ఏది వస్తే దాన్ని వాడేస్తూనే ఉంటారు. కొంతమంది అయితే వదులుతూనే ఉంటారు గట్ట. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ నోటిని బట్టి ఎవరికైనా నొప్పిని కలుగు చేస్తే దానివల్ల నీకు ఆశీర్వాదం కలగదు, దానివల్ల నీకు దీవెన కలగదు. నీ నోటి మాటను బట్టి ఎవరన్నా బాధపడ్డారని నీకు తెలిస్తే నీ సంభాషణ బాగోలేదని అర్థం. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీ నోటి మాటను బట్టి ఏ కుటుంబం మనం వేడిస్తే
దుఃఖపడితే, కన్నీరు గారిస్తే అది నీ జీవితానికి నష్టం, నీ కుటుంబానికి శాపం, నీ పిల్లలకు శాపం. అది ఎందుకు తెలుసా? నీ నోటి మాట ఎదుటి వారికి నొప్పిని కలుగు చేసింది. నీ నోటి మాట ఎదుటి కుటుంబానికి నష్టాన్ని కలుగు చేసింది. నీ నోటి మాట, మీ సంభాషణ ఎదుటివారి జీవితానికి దుఃఖాన్ని కలుగు చేసింది. దానివల్ల నీకు కలిగే ప్రతిఫలం ఏమిటయ్యి అంటే నష్టం, వేదన, దుఃఖం. అందుకే పౌలు అంటున్నాడు, మీ సంభాషణ ఏదైతే ఉన్నదో, మీ మాటలు ఏవైతే ఉన్నాయో, మీరెవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడినా కానీ, ఏ విషయము గురించి మాట్లాడినా కానీ మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉన్నయండి, రుచిగా ఉన్నవండి. పలానా ఆయన మాట్లాడిందంటే ఆ మాట వినబుద్ధి అయిద్దండి, పలానామ వచ్చిందంటే ఆ మాట వినబుద్ధి అయిద్దండి, ఆమె మాట్లాడుతుంటేనే మాధుర్యం ఉందండి అన్న సాక్ష్యాన్ని నువ్వు సంపాదించే విశ్వాసిగా నువ్వు మారుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా చెబుదాం, హల్లెలూయా. కొంతమంది నోటి మాటలు నొప్పిని కలుగు చేస్తాయి. ఏం కలుగు చేస్తాయి? మొన్న లలిత వాళ్ళ అమ్మగారిని చూడటానికి పోయా నేను. యాడికి పోయా? హాస్పిటల్లో ఉందాం, ప్రార్థన చేయటానికి పోయా. ప్రార్థన చేసి కొద్దిసేపు కూర్చున్నా, ఒక 5 నిమిషాలు. వాళ్ళు ఆమెగారు పిన్నాము సంథింగ్ వాళ్ళ బంధువులు ఏళ్ళు దేవుడి రోజు మేము అందరం కూర్చొని వాళ్ళ అమ్మకు ప్రార్థన చేసి బెడ్ మీద అటు కూర్చున్నాం. నా ఎదురుగా పొల్లు ఊడిపోయిన ముసలోడు ఉంటాం, ఎదురుగా బెడ్ మీద తొర్ర ఉంది ఇవైని, అట్టున్నాడు ముసలోడు. 2 ఆక్సిజన్ పైపులు వేసారు, ఈ ముక్క ఒకటి ఎట్టేసారు. శుభ్రం కాళ్ళు ఆరజాపుకొని ఈ తొర్రి పొంట్లో బ్రెడ్ పెట్టుకొని తింటుండు. తింటుండు. నేనే ఎట్టుందంటే ఇప్పుడు ఓకే, ఆయాసం ఆగిపోయింది, శుభ్రంగా ఉన్నా, మంచిగా ఉన్నానంటూ బ్రెడ్ దంచుతూనే ఉన్నాడు. ఇట్ట పెడుతుండు, ఇట్ని ఎడుతుండు, దంచుతుండు. కొద్దిసేపు మళ్ళీ ఆగి, ఏం తాగినవన్నా? ఆడందరూ పాయిజన్ తాగిన వాళ్ళు అనమాట, గడ్డి మందు తాగిన వాళ్ళు, ఎలకల మందు తాగిన వాళ్ళు. ఆ బెడ్లు అయ్యి ఏం తాగినవు అంటే అది చెప్పట్లే. ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది అంట. బ్రెడ్ తినుకుంటా ఇప్పుడు బాగానే ఉందంట. సర్లేని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఆగా. ఈ ముసలమ్మ, ఎవరు? ఈ ముసలుడు భార్య, భోజనం తేటానికి పోయిందండి. ఈ ముసలోడికి బీట్రూట్ కర్రీ, గుడ్డు, ఇంత సాంబార్ పోసారు. ఈ ముసలోడు కడుపు నింపటానికి ఆమె పోతే, ఆమె భోజనం తీసుకొని వచ్చిన తర్వాత వీడు బెడ్ మీద ఉండి ఏం గులుగుతుండో, ఒకటే గులుగుతుండో. ఇప్పుడు బ్రెడ్ తినుకుంటా బెడ్ మీద ఉండే, నేను డేట్ రోజు నన్ను వాడు చూడు, ముసలోడు చూడు, ఆడ గర్వం పోలే బెడ్ మీద ఉన్నా. అంటే ఎవడో ఏదో అన్నందుకే కొద్దిగా దాగి ఎడకొచ్చిండాడు. 2 పైపులు ఆక్సిజన్ పెట్టారు. ముసలిదేమి ఈడ్ని బతికేయటానికి చుట్టూ తిరుగుతుంది, మెట్లు ఎక్కలేక, దిగలేక, అటు పోలేక, ఇటు పోలేక. ఆ బ్లడ్ టెస్ట్లు ఏమి ఆడో ఉంటాయి, ఇవన్నీ ఉడిదెత్తడండి వీడికే. ఇప్పుడేదో లెగిసి బెడ్ తొర్రి పొల్లో పెట్టుకొని ఎట్టా నవ్వులుతుండి. వీడు ఎన్ని తిరిగితే లెగిసిండు, అసలు ఎట్ట రొల్లుతుండో తెలుసా? మామూలుగా రాలట్లా. నేను 10 నిమిషాలు చూసా, ఒకటే గులుగుతుండండి బెడ్ మీద కూర్చొని. ఇక ఏం గులుగుతుండగా నేను అనుకున్నా, ప్రభువా ఈడు రేత్రి పడుకున్నాక ముసలిది ఆక్సిజన్ తీసిండు గాక. ఏమన్నా వారికి ముసలిదానికి కొద్దిగా మనస్సు కొద్దిగా బాధ కలిగింది దానికి, ఇంకెందుకయ్యా ఈడు అని శుభ్రంగా అని ఇట్ట తీసిందనుకో, అయ్యా మొహం దుడుతా నీకు అని ఇట్ట అందనుకో, ఆక్సిజన్ ఇట్ట తీస్తే ఇక ఏడంటాడంటే పారదేశులం యాత్రికులము. ఏమైంది ముసలమ్మ అంటే, తెలియదయ్యా బ్రెడ్ బాగానే తినడు, దెబ్బకు చచ్చింది అని. మరి అంతే, ఇంకేం చెప్పిద్ది
అంటే ఆయన మాట ఆమెకు నొప్పిని కలుగు చేసినా కానీ భర్తని ప్రేమిస్తుంది. స్తోత్రం చెప్పండి. నొప్పిగా ఎంచుకోవట్లేదు, తను ద్వేషించిండు. ఆ వయసులో కూడా లేని పని జబ్బు. కొంతమందికి ఇది ఒక పోయే రోగం. ఫోన్ మాట్లాడితే అనుమానం, బయటికి పోయే అనుమానం, ఇల్లు దాటితే అనుమానం, ఇంటి బయట కూర్చుంటే అనుమానం. ఇదొక పొయ్యే రాగం. నీకు తెలియదా? నీ భార్య నువ్వు కట్టుకున్న తర్వాత, నీతో ఇన్ని సంవత్సరాలు సంసారం చేసిన తర్వాత నీకు తెలియట్లేదా? నీ భార్య కేటగిరీ ఏంటో నీకు తెలియట్లేదా? నీ భర్త స్టేటస్ ఏంటో నీకు తెలియట్లేదా? మానుకో. పొయ్యే రోగం అది, కలిసి వచ్చే రోగం కాదది. ఒకసారి పొరపాటు చేశారనుకుంటే ఆ పొరపాటుని జీవితకాలం అనుభవించాలని లేదు. పొరపాటు చేసి తిరిగి వచ్చినోడు ఉంటాడండి, తిరిగి వచ్చినా ఉండిద్ది. అలాగని జీవితకాలము దాన్ని ఎత్తిపట్టి పడవలసిన అవసరం లేదు, బాధ పెట్టాల్సిన అవసరం లేదు. దానినే గుర్తు చేసుకొచ్చుకొని కుటుంబాన్ని బాగు చేసుకొని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటాను తెలుసా? నీ నోటికి, ఆ నోటిని బట్టి నువ్వు నొప్పి కలుగు చేసినా కానీ నీలో ఒక ఓపిక, సహనం ఉండాలే కానీ నా దేవుడు వాళ్ళ కనులు ఎదుట నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నోటి మాట చాలా అరుదుగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మీ సంభాషణ రుచికలదిగా ఉండాలి. నిన్ను గురించి చెప్పుకోవాలి జనం. అంతేగాని లేనిపోని ప్రచారాలు చేస్తూ కూర్చుంటే, తెలియని సమాచారాలను మోసుకొని పోతే నువ్వు బ్లేమ్ అయిపోతావు. నీ సాక్ష్యం పోయిద్ది. నువ్వు మంచిదానివి కాదంటారు, నీ మాటే మంచిది కాదంటారు, నీ నోరే మంచిది కాదంటారు. అసలు నీతో మాట్లాడడం కంటే మౌనంగా ఉండటం మంచిదంటారు. అవన్నీ అనిపించుకోవటం కంటే నీ సంభాషణను కాపాడుకోవటం మంచిది. నీ నోటి మాటను నీ పరిధిలో ఉంచుకోవటం మంచిది. ఎవరో ఎట్టుపోతే నీకెందుకు? ఎవరో ఏ చెట్లో పోతే నీకెందుకు? ఎవరో ఏ వీధుల్లో నిలబడితే నీకెందుకు? ఏ కుటుంబం ఎలాగైపోతే నీకెందుకు? నువ్వు నిజమైన విశ్వాసమైతే ప్రార్థన చేయి. నీకు తెలిసిన సంభాషణను బట్టి ప్రభు ఎదుట ప్రార్థన చేయి. అయ్యా, ఆ కుటుంబం బాగుపడాలి, ఆ పిల్లలు బాగుపడాలి, ఆ జనం బాగుపడాలి, వాళ్ళ భర్త బాగుపడాలి, వాళ్ళ పిల్లలు బాగుపడాలని రోధించి ప్రార్థన చేయి. అది నీ తల మీదకి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలుగజేసిద్ది. ఏదో తెలుసా? తెలిసిన సంభాషణను హృదయంలో దాచుకున్నవాడు. సామెతల గ్రంథంలో ఉండింది. ఇక్కడ చెప్పేది కూడా వినడంట ఒకడు. ఏందంట? కొద్దిగా ఇట్ట అంటిస్తే చాలు, ఈయన పోతూ ఉండి అంటాడంట. కొద్దిగా అంటిస్తే చాలు, కొద్దిగా ఇట్ట అంటిస్తే చాలు అని నేను చెప్పేది మొత్తం ఇక ఎన్నంటాడు. మూఢుడు అని ఉండిద్ది వాడి పేరు. సంగతి చెప్పేంత వరకు కూడా వినరంట కొంతమంది. ఇక దానిలో లోపమే. చివరి ఏమున్నదన్నది మాత్రం చూడరు, చివరిని ఏం జరిగిందన్నది మాత్రం అంతుపట్టరు. ఇక ప్రారంభంలో కొంచెం లోపం ఉంటే చాలు, ఆ లోపాన్ని పట్టుకొని జెండా ఊరేగుతూ ఉంటారు. దానిని బట్టి నీ సాక్ష్యం పోయిద్ది, దానిని బట్టి నీ పరువు పోయిద్ది, దానిని బట్టి నువ్వు మంచిదానివి కాదంటారు, నువ్వు మంచివాడివి కాదంటారు. అందుకే దైవజనుడిగా చెబుతున్న మాట, మీ సంభాషణ, మీ మాటలు వ్యర్థంగా ఉండకూడదు, మీ మాటలు నిష్ప్రయోజనంగా ఉండకూడదు, మీ మాటలు ఎదుటివారికి నొప్పిని కలుగు చేయకూడదు. మీ మాటలు ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచికలగా మారునుగాక. సంఘానికి బయటనున్న వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
సంఘానికి బయట ఉన్న వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు సంఘానికి బయట ఉన్న వారి ఎడల జ్ఞానముతో మాట్లాడండి. సంఘానికి బయట ఉన్న వారితో సంభాషణ జాగ్రత్తగా మాట్లాడండి. నువ్వు విశ్వాసివన్న సంగతిని మర్చిపోవద్దు. నువ్వు ఏ సమాచారాన్ని తీసిపోయి బయట ఉన్న వారికి అంటించినవంటే చాలు. ప్రార్థనకు పోయే ఇంతేనా మాట్లాడేది? ప్రార్థనకు పోయే ఇంతేనా నిందలు మోపేది? ప్రార్థన పోయే ఇంతేనా తెలిసిన విషయాన్ని ఆ ఇంటికి ఈ ఇంటికి తీసిపోయేది? ఈ విషయాలు వస్తాయి. నిన్నెత్తి పెట్టరోళ్ళు ప్రతిదానికి ప్రార్థన 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 అంటారు. ఏమంటారు? ప్రార్థన. ప్రార్థనకే పోతారుగా, నోరు కాచుకోరే. ప్రార్థనకే పోతారుగా, తగ్గించుకోరే. ప్రార్థనకే పోతారుగా, ఒక మాట అంటే పడవా? చూడండి, ప్రార్థన దేవునికి అవమానం. నీ నోటి మాటను బట్టే ఇదంతా. నీ నోరు బాగుంటే అసలు వాళ్ళు ఎందుకంటారు? ప్రార్థన దానివేగా, ప్రార్థనకు పోయేదానివేగా, ప్రార్థనకు పోయేవాళ్ళేగా, మీ ఆయన ప్రార్థనకు పోతాడుగా, నీ పిల్లలు ప్రార్థనకు పోతారుగా, నీ నోరు ఎందుకు అట్ట చచ్చిందని ఎందుకంటారు? అంటే నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండట్లేదు, మీ మాటలు రుచిగా ఉండట్లేదు. కాబట్టే ఎదుటివారి నోళ్ళల్లో మనం నాణాలు వస్తుంది. బయట సరైన అనుభవం దొరకట్లేదు. అందుకే దైవజనుడు అంటున్నాడు, దయచేసి మీ సంభాషణను జాగ్రత్తగా చూసుకోండి. పొలములో ఉన్నప్పుడు, ఏవండి, పనిచేసే దగ్గర, ఉద్యోగస్తుల దగ్గర, నువ్వు ఏ పనికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, లేదంటే సంఘానికి బయట ఉన్న వారితో నువ్వు కూర్చొని ముచ్చటే పెట్టినా, నీ సంభాషణ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక క్రైస్తవుడు అసలు దేని గురించి సంభాషించాలో తెలుసా? ఒక ఇద్దరు ముగ్గురు కూడుకుంటే సంభాషించాల్సిన విషయం ఏంటో తెలుసా అసలు? చూడండి ఒక మాట, 105వ కీర్తన తీయండి. 105వ కీర్తన చూడండి. 105వ కీర్తన 2వ వచనం చదవండి. ఆయనను గురించి పాడండి, ఆయనను కీర్తించండి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయండి. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఏం చేయాలంట? దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు ఏవైతే ఉంటాయో, ఎన్నో కార్యాలు చేసిండుగా దేవుడు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు కార్యం చేసిండు. రోగం బాగోలేదంటే బాగు చేసిండు, కష్టం ఉందంటే తొలగించిండు, కన్నీటిని నాట్యముగా మార్చిండు, వేదనలో, శ్రమల్లో, దుఃఖములో, ఆవేదనలో తోడుగా నిలబడ్డాడు. ఎక్కడ నిన్ను విడిచిపెట్టలేదు. తన చెయ్యిని పట్టుకొని అరణ్యములో కూడా నిన్ను స్నేహించిన దేవుడు ఆయన. ఎన్ని కార్యాలు నీ పట్ల చేయలేదు దేవుడు? ఆయన గురించి పాడు, ఆయన గురించి కీర్తన పాడు, కీర్తిస్తా ఉండు. అదిగో ఆయన చేసిన కార్యములన్నిటిని గురించి నువ్వు సంభాషణ చేస్తూ ఉండు. స్తోత్రం చెప్పు. ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పు, దేవుని కృపను బట్టి మేము బాగున్నాం. దేవుడు మా జీవితంలో ఎన్నో కార్యాలు చేసిండు. నా భర్త జీవితంలో కార్యం చేసిండు, నా పిల్లల జీవితంలో కార్యం చేసిండు, మా సంఘములో కార్యం చేసిండు, పలానా విశ్వాసి పట్ల కార్యం చేసిండు. ఏమండి, వీటి విషయములను సంభాషణ చేయాలి. ఇద్దరు ముగ్గురు కూడుకున్న చోట దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మాటలు దేవుడు వింటాడు అని రాయబడింది. రాసిన దేవుడు నీ మాటను వింటున్నాడు, మీ సంభాషణ వింటున్నాడు.
నువ్వు చీకటిలో మాట్లాడినా, అరణ్యములో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా నీ మాట దేవుడు వింటున్నాడు. నీ సంభాషణ దేవుడు చేసిన కార్యముల గురించే చెప్పుకుందురుగాక. అది చెప్పుకోవాలి. నాకు రోగం వస్తే తగ్గించిండు, నా కుటుంబాన్ని బాగు చేసిండు, నా పిల్లల పట్ల కార్యం చేసిండు, నా కుటుంబంలో మేలులు చేసిండు, అద్భుతాలు చేసిండని ప్రభునామాన్ని కనపరిచే మాటలు నీ నోటన వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కార్యాలు ఎన్ని చేయలేదండి దేవుడు? ఏ కార్యం చేయలే నీ జీవితంలో? ఏ కార్యం చేయలే? అన్ని కార్యాలు చేసిండు. మళ్ళీ ఇప్పుడు నూతనమైన కార్యం కోసం చూస్తున్నావు. నువ్వు చేసిన కార్యాలన్నీ అయిపోయినాయి. వివాహం కావాలనుకున్నావు, అయిపోయింది. గర్భఫలం కావాలనుకున్నావు, అయిపోయింది. సంతోషం కావాలనుకున్నావు, అయిపోయింది. సమాధానం కావాలనుకున్నావు, అయిపోయింది. నెమ్మది కావాలనుకున్నావు, అయిపోయింది. నివాసం కావాలనుకున్నావు, అయిపోయింది. ఉద్యోగం కావాలనుకున్నావు, అయిపోయింది. అన్ని విషయాల్లో దేవుడు కార్యం చేసిండు. మరి ఇప్పుడు ఎందుకు నువ్వు ఆయన కార్యాలని సలంచట్లేదు? ఆయన కార్యముల గురించి ఎందుకు నువ్వు సంభాషణ చేయట్లేదు? ఎందుకంటే జరిగిన వాటన్నిటిని నువ్వు మర్చిపోయావు. దేవుడు చేసిన కార్యాలన్నిటినీ నువ్వు మర్చిపోయావు. దేవుడు నీతో సంభాషించిన సంభాషణలన్నిటినీ నువ్వు మర్చిపోయిను. నువ్వు ప్రార్థన చేసినప్పుడు విన్న సంభాషణ, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు విన్న సంభాషణ, దేవుడు నీతో మాట్లాడిన సంభాషణలు, నిన్ను శిక్షించి నీకు ప్రతిఫలం ఇచ్చిన సంభాషణలన్నిటిని నువ్వు మర్చిపోయి దేవుని కార్యాలన్నిటిని కూడా నువ్వు తలపోసుకోలేకపోతున్నావు. నా అనుదిన ప్రార్థనలో ఒక ప్రార్థన ఉండిద్ది, నా ఆశీర్వాదానికి రహస్యమైన ప్రార్థన. ఈ జీవితం నీవిచ్చావు. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, సేవ చేస్తున్నానంటే నీ కృప, 10 మందికి నీడగా మారానంటే నీ కృప, భోజనం చేస్తున్నానంటే నీ కృప, ఫైనాన్షియల్గా ఆశీర్వదింపబడుతున్నానంటే నీ కృప. కలిగినవన్నీ నీ కృప వలనే కలిగి ఉన్నాను. కలిగివన్నీ నీ ద్వారానే నేను కలిగి ఉన్నాను. నీవు లేకుండా నాలో ఏది లేదు, నా జీవితంలో లేదు. నా బ్రతుకు ఎక్కడిది, ఏ పాటిది? ఎన్నికలేని అనుభవాల్లో బ్రతికి ఉన్నవాడిని, పాపిష్టి బ్రతుకున్నది, దౌర్భాగ్యుడను నేను, నీచుడను, పెంట కుప్ప మీద పురుగు వంటి అనుభవంతో బ్రతికిన వాడిని నేను. ఎక్కడ నా బ్రతుకయ్యా? ఎక్కడ ఈ జీవితం? ఈ కృప నీ వలనే కలిగిందని అన్ను దినము ముమ్మారు నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటే అన్నిసార్లు నా ప్రభు సన్నిధిలో నేను ఒప్పుకుంటా, ఈ కార్యము నీ వలనే కలిగింది. స్తోత్రం చెప్పండి. ఎన్ని కార్యాలు చేసిండు దేవుడు నీ జీవితంలో? వాటి గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? మంది గురించి మాట్లాడమంటే గంటల గంటలు మాట్లాడుతావు నువ్వు. పనికి మాలిన మాట్లాడమంటే గంటల గంటలు మాట్లాడుతావు నువ్వు. నీ పిల్లలకు చెప్పవు నువ్వు, నీ భర్తకు చెప్పు, నీ భార్యకు చెప్పు, నీ ఇంట్లో అత్తకు చెప్పు, కోడలకు చెప్పు. మన ఆశీర్వాదానికి కారకుడు దేవుడు, మన ఆరోగ్యాలకి ప్రదాత ఆయన. ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నావంటే దేవుని కృప అని ఎందుకు చెప్పవు నువ్వు? చెప్పట్లే, నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు ఆయన చేసిన కార్యాలను మర్చిపోతున్నావు. ఒకప్పుడు వాహనము లేదు, ఈరోజు మంచి వాహనాన్ని కలిగి ఉన్నాం. ఒకప్పుడు ఇల్లు లేదు, ఈరోజు మంచి ఇల్లును కలిగి ఉన్నాం. మంచి నివాసం కట్టుకునే కృపించుండు దేవుడు. ఇది ఆయన చేసిన కార్యం, మనుషుల వల్ల కలిగినది కాదు. అప్పులు తీర్చుకుంటున్నాం, ఆయన చేసిన కార్యం చెప్పుకోవాలి కదా. దేవుడు చేసిన కార్యాలను సంభాషణ చెయ్యాలి కదా. నువ్వు ఎందుకు మర్చిపోతున్నారు? మీరు దేనికి మర్చిపోతున్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చదవండి.
12వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మర్చిపోతున్నారంట. ఏంటిది? ఆయన చేసిన హెచ్చరికలు, ఆయన సంభాషించిన సంభాషణలు. అంటే ఆయన వాక్యాన్ని మర్చిపోతున్నారు, ప్రార్థన మర్చిపోతున్నారు, ఉపవాసాన్ని మర్చిపోతున్నారు, బుధవారం ప్రార్థన మర్చిపోతున్నారు, అన్ని ప్రార్థనలు మర్చిపోతున్నారు. దేనికి? కార్యాలను గుర్తుపెట్టుకోవట్లేదు, ఆశీర్వాదాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు, దీవెనను గుర్తుపెట్టుకోవట్లేదు, దేవుడు చేసిన మేలుని తలపోసుకోవట్లేదు. ఏమి కాదులే, ఏమైద్ది, పోకపోతే ఏమన్నా నష్టం వచ్చిద్దా, వెళ్ళకపోతే ఏమన్నా నష్టం జరిగిద్దా? ఈ నిర్లక్ష్యపు బ్రతుకుని తొలగించుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువ జవున ప్రార్థనలో చేయించే ప్రార్థన, అరుణోదయ ప్రార్థనలో కుటుంబాలలో ఏలుబడి చేస్తున్న నిర్లక్ష్యం అనే దెయ్యం. ఏ దెయ్యం? ఏ దెయ్యం చెప్పండి? ఏ దెయ్యం? నిర్లక్ష్యం అనే దెయ్యం పోవాలని ప్రార్థన చేస్తాం. దేనికి నిర్లక్ష్యం? ప్రార్థనకు నిర్లక్ష్యం. ఇదిగో సమయానికి రావటానికి నిర్లక్ష్యం. ప్రార్థన ఉందని తెలుసు, రావటానికి నిర్లక్ష్యం. అది దెయ్యం, రానియట్లేదు. ఆ దెయ్యం పేరే నిర్లక్ష్యం. అడ్డుపడే నిర్లక్ష్యం, సాకులు చెప్పే నిర్లక్ష్యం. ఏవండి, మర్చిపోతున్నారు. ఆయన సంభాషించిన సంభాషణలన్నిటినీ మర్చిపోతున్నారు. కొంతమంది నోటేడు చేసుకున్నారు డైరీలో, ఆదివారం ఒక్క పూట పడితే చాలు, స్తోత్రం చెప్పి సుక్కమ్మ. ఏ వారో? ఆదివారం ఒక్క పూట అంతేనా కుమారమ్మ గారు? ఆదివారం. అదర్వైజ్ ఏదన్నా కానీ మనకు తెలియని ప్రార్థనలా, మనకు తెలియని జనమా? పోతే 2-3 వస్తారు. ఎందుకు పోయి ఏం చేస్తాం? పోయిన వాళ్ళు వాళ్ళే ఏడుస్తారు, మా కోసం ప్రార్థన చేస్తారు. ఆయన ఎటు చేపిస్తాడు మాకు తెలుసు. మనం పోవాల్సిన అవసరం ఏముంది? ఇది నిర్లక్ష్యం. ఏరమ్మ గారు అవునా కాదండి? నిర్లక్ష్యం. ప్రభు సన్నిధిలో కార్యాలను మర్చిపోకూడదు. ఏం మర్చిపోకూడదు? యశోబు గారు ఏం మర్చిపోకూడదు? కార్యాలను మర్చిపోకూడదు. దేవుడు ఏ కార్యం చేయలేదు, మైకెత్త చెప్పండి, నిలబడి ఒక్కొక్కళ్ళు. నా జీవితంలో ఈ కార్యం చేయలేదని ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. ఛాలెంజ్. ఇప్పుడే మరలా వాగ్దానం తోడానే వస్తుంది, వెంటే వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఏ వాగ్దానము? మేలు చేయను దేశించుచున్నాను గనక భయపడకుడి. స్తోత్రం చెప్పండి. మేలు చేస్తూనే ఉన్నాడు. యాడ చేయట్లేదండి మేలు. జనవరి నుంచి మొదలెత్తే ఏప్రిల్ మార్చ్ ఎండింగ్లో ఉన్నాం మనం. ఎన్ని నెలలు అయిపోయినాయి? ఎన్ని నెలలు అంటే వెంకటేశ్వర గారు? 2 నెలలు, 3 నెలలు అయిపోయినాయి. రేపు వారం అయిపోతే ఏప్రిల్. ఈ 3 నెలల్లో ఒక్కొక్క ఇంట్లో ఎంత ఆదాయం ఇచ్చిండో దేవుడు. స్తోత్రం చెప్పండి. లేని వాళ్ళగా అల్లెలోయ అంటారేంది? ఈ లేదో దేవుడు. స్తోత్రం చెప్పా. ఎంత కృపించిండు, ఎంత ఆశీర్వాదం ఇచ్చిండు దేవుడు. మేలు చేస్తూనే ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు చూపిట్లే మేలుని. ఏం చూపిట్లే? వెంటనే చూపిస్తే ఆయన అవ్వక్క అవుతాడు. సర్ప్రైజ్ చేద్దాం మనం. ఏం చేద్దాం? సర్ప్రైజ్. వెంటనే చేస్తే అద్భుతం అనుకుంటాడు. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే కొంచెం లేటుగా అద్భుతంగా చేద్దాం. మన కోసం చూడాలి. సేవకుడు రేత్రి బొగులు ఇస్తారా, ఈరా, ఇస్తారా, మన కోసం చూడాలి. ఆయన పడుకొని ధ్యానించాలి, నుంచొని ధ్యానించాలి, నడిచి ధ్యానించి మన గురించి అనుకోవాలి. ఆయన తంపులో ఆయన ఆలోచన చేయాలి మన గురించి. స్తోత్రం చెప్పండి.
హృదయం గారు తలంచాలి. ఏం చేయాలి? హృదయం ఇచ్చిద్దో లేదో, ఓ మై గాడ్ ఇచ్చిద్దో లేదో, రెబ్బమ్మ గారు ఇచ్చిద్దో లేదో అనుకోవాలి. మనం అంటే తెలియాలి ఆయనకి. ఏం చేయాలి శారమ్మ గారు? మనం అంటే తెలియాలి. మన విలువేంటో తెలియాలి. మరి ప్రభువు కూడా నా విలువేందో నీకు తెలియాలంటే నీ కార్యాలు ఎక్కడ జరుగుతాయా? ఉత్సాహం మాకండి, జరుగుతాయా? ఉత్సాహం వద్దు, జరుగుతాయా అంటున్నా. జరగవు. ఇత్తే ఎత్తం లేత లేదంటే ఏం సరిగిద్దా? సరిపోయిద్దా అంటున్నా. రత్నకుమారమ్మ గారు సరిపోయిద్దా? సుప్రజమ్మ గారు సరిపోయిద్దా? దేవుడు చేసిన కార్యాలనంట మోషే గారు మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. వాటిని సంభాషించుకోవాలంట. ఏం చేయాలంట? ఆయన వినేవాడండి. ఏవాడు ఆయన? ఏవాడు? వినే దేవుడు. మోషే మిరియము మాట్లాడుతుంటే విన్నడా లేదా చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. వినలేదా? విన్నడా లేదా? అందరు చెప్పండి. విన్నడా లేదా? ఆ మాట యెహోవా వినెను అనుంది. మీ మాటలు కూడా వింటాడు దేవుడు. సంభాషణ రుచిగా ఉందా, చెడ్డగా ఉందా, వ్యర్థంగా ఉందా, నిష్ప్రయోజనంగా ఉందా, ప్రతిదీ దేవుడు వింటాడండి. విని ఏం చేస్తాడో తెలుసా? డైరీలో రాస్తాడు ఆయన. గ్రంథం అనేది ఒకటి ఉంది, ఆ గ్రంథంలో రాస్తాడు. ఒక్క మాట చూడండి, మలాకి 3:16. ఒక మాట చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. స్తోత్రం చెప్పండి. విన్నే దేవుడా కాదా ఆయన? గట్టిగా చెప్పాలి. మోగవాడా, చెవిటివాడా, నత్తివాడా, కుంటివాడా? కాదో. ఏ లోపము లేని దేవుడు ఆయన. చప్పట్లు కొట్టు. వినే దేవుడు ఆయన. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడుకొని సంభాషణ చేస్తారో ఆ సంభాషణను వినే దేవుడు ఆయన. విని మర్చిపోయే దేవుడు కాదు ఆయన. అక్కడ అంటాడు కదా, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథమైన సముఖమునందు వ్రాయబడి ఉండెనో. ఏముందంట? జ్ఞాపకార్థ కూడిక. ఏ కూడిక? జ్ఞాపకార్థ కూడిక. దేనికోసం? మనం మాట్లాడిన మాటలకు జ్ఞాపకార్థ కూడిక. జీవగ్రంథం అనేది ఒకటి పెట్టాడండి దేవుడు. దాంట్లో రాస్తున్నాడు, జ్ఞాపకార్థముగా ఉంచుతున్నాడంట ఆయన. స్తోత్రం చెప్పు. నువ్వెన్ని విలువైన మాటలు మాట్లాడతావో అన్ని విలువైన మాటలు దేవుని ఎదుట జీవగ్రంథంలో రాశాడు దేవుడు. స్తోత్రం చెప్పు. వ్యర్థమైన మాటను ఒక్కటి కూడా తీసుకోడు ఆయన. విలువలేని మాటలను ఒక్కటి కూడా రాయడు ఆయన. నువ్వెక్కడ స్తోత్రం అంటే అక్కడ రాస్తాడు. స్తోత్రం చెప్పు. ఎక్కడ అల్లెలో ఏంటి అక్కడ అల్లెలే అంటాడు. స్తోత్రం చెప్పు. దేవుడు గొప్పవాడంటే నీ మాట రాస్తాడు. సేవకుడు మంచివాడంటే నీ మాట రాస్తాడు. ఇక విన్నది చెడ్డదైతే గనక వెంటనే శిక్షిస్తాడు. మోషే మిరియామును పిలిచిండు. మోషే అహరోను మిరియామును పిలిచిండు. అర్జెంటుగా నా సన్నిధికి పిలు మిరియాముని అహరోనుని. నీ అన్న అయితే అయిండు, నీ అక్క అయితే అయింది, నాకు సంబంధం లేదు. నీవు నా సేవకుడివి. స్తోత్రం చెప్పండి. వారంతా తేలవలసిందే. నీ లోపముందనుకు నేను శిక్షిస్తాను నిన్ను. నీ పాపం ఉంటే క్షమించేది నేను. వాళ్ళెవరు నిన్ను ఎత్తి పెట్టడానికి? వాళ్ళెవరు నీ మీద నింద మోపటానికి? కూసుపదేశపదాన్ని కాకపోతే ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటావేమో, దానికి శిక్ష నేను కదా వేసేది. వాళ్ళు ఎందుకు నిన్ను సన్నిగారు?
అవసరం లేదు, వాళ్ళు రావాల్సిందే అని దేవుని సన్నిధికి పిలిచి కుష్ఠరోగాన్ని కలుగజేసిండు మిరియాముకి. వినే దేవుడు ఆయన. దేనికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, అవసరమా? ఈ సంభాషణ కాదు నీలో ఉండాల్సింది. సేవకుడు నీతో మంచిగున్నప్పుడు మంచివాడు అంటావు, కొద్దిగా దూరంగా ఎడం పెడితే చాలు ఆయనంత చెడ్డోడే లేడంటావు. మానుకో, స్వభావం మానుకో. నీ క్రియలు బాగోన్నప్పుడే సేవకుడు నీకు దూరం అవుతాడు. నీ నోటి మాటను బట్టే సేవకుడు నీకు ఎడమవుతాడు. నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉంటే సేవకుడు నీ దగ్గరికి ఎందుకు చేరడు? నువ్వు మారాలి, మార్పు చెందాలి. మీ సంభాషణ ఎలా ఉండాలి చెప్పండి? చెప్పండి, ఎట్టుండాలి? ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలదిగా మార్చబడాలి. వినే దేవుడు ఆయన. నువ్వెక్కడ ఏ మాట వ్యర్థంగా మాట్లాడినా కానీ ఆ మాటకు నువ్వు శిక్ష కంపల్సరిగా వహించాల్సిందే. ఏ కుటుంబం గురించి నువ్వు తప్పుగా మాట్లాడినా కానీ దానికి శిక్ష నువ్వు భరించాల్సిందే. ఏ వ్యక్తిని గురించి నువ్వు తప్పుగా మాట్లాడినా కానీ తెలిసిన సమాచారం అయితే ఓకే, తెలియని దాని గురించి కనుక మనం తప్పుగా మాట్లాడితే దానికి శిక్ష ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సిందే. దాన్ని ఎవడు ఆపలేడు, దాన్ని ఎవడు తీసివేయలేడు. నువ్వు అన్నీ ఏడిస్తే కుదరదు, అనాల్సినవి అన్నీ తెలియనట్లుగా కూర్చుంటే కుదరదు. పశ్చాత్తాపడి ప్రభువుని వేడుకోవటం నేర్చుకోవాలి. నా నోటి మాటతో ఎదుటివారిని నేను నొప్పించానేమో, తప్పుపట్టేనేమో, బాధపట్టేనేమో, దయతో నన్ను క్షమించయ్యా. నా భర్త అయి ఉండొచ్చు, నా అత్త అయి ఉండొచ్చు, నా కోడలు అయి ఉండొచ్చు, నా తోటి కోడలు అయి ఉండొచ్చు, సేవకుడు అయి ఉండొచ్చు, తోటి విశ్వాస అయి ఉండొచ్చు. నన్ను క్షమించు ప్రభువా అని ప్రాధేయపడి వేడుకోవాలి. ప్రభువుని అడగాలి. నా మాట రుచిగలదుగా మార్చు ప్రభువా, నా మాటలో మాధుర్యాన్ని ఇవ్వయ్యా, నా సంభాషణ ఉప్పేసినట్లుగా ఉండే కృపయ్యని నువ్వు అడగాలే కానీ నా దేవుడు నిశ్చయముగా నీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందండి.